తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. 14 బీసీ కులాలను కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఓకే చెప్పింది. ఫైరవీలకు తావు లేకుండా గ్రామ సభల ద్వారా అర్హులను ఎంపిక చేయనుంది. పేరుకే గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేషన్లకు సంబంధించి ఆ విధంగా కాదు, వాటి విధి విధానాలు, నిధుల కేటాయింపు, ఆయా వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేసిన కమిషన్ కార్పొరేషన్ల పేర్లను ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కుర్మ కార్పొరేషన్, మున్నూరు కాపు కార్పొరేషన్, పద్మశాలి కార్పొరేషన్, పెరిక పురిగిరి క్షత్రియ కార్పొరేషన్, లింగాయత్ బలిజ కార్పొరేషన్, మేర కార్పొరేషన్, గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా చాలా కాలంగా ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు కావాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడ్డ ఈబీసీలు అయినటువంటి రెడ్డిల కోసం కూడా ఒక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈబీసీలుగా ఉన్నటువంటి అనేక మంది వైశ్య సోదరులు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా 100 రోజులు విప్లవం చేస్తూ ఉంటారు. ఆ ఈబీసీలకు సంబంధించినటువంటి వైశ్య కార్పొరేషన్ కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం చెప్పింది.